తిరుప్పావైలోని 12వ పాసురం కనైత్తిల్ కట్టేరుమై మనకు ఒక గొప్ప జీవన బోధను చెబుతుంది. ఈ పాసురంలో ఆండాళ్ అమ్మ గోపికల తరపున శ్రీకృష్ణుని దగ్గర వినయంగా ఒక విజ్ఞప్తి చేస్తుంది. కనైత్తిల్ కట్టేరు మై అంటే గోపాలకుల వద్ద ఉన్న బలమైన, ఉత్సాహంగా పరిగెత్తే ఆవులు, గేదెలు. అవి ఎంత శక్తివంతమైనవైనా కట్టివేయబడితే శాంతంగా నిలబడతాయి. ఇది ఒక ఉపమానం. మన మనసు కూడా అంతే. ఎంత చంచలంగా ఉన్నా, ఎంత కోరికలతో పరిగెత్తినా భగవంతుని పాదాల దగ్గర కట్టివేయబడితే శాంతిని పొందుతుంది. గోపికలు ఇలా అంటున్నట్టుగా ఆండాళ్ అమ్మ భావం, స్వామీ, మేము మా బలాన్ని, మా అహంకారాన్ని నీ ముందు వదిలేస్తున్నాం. మమ్మల్ని నడిపించేది నీవే. ఈ పాసురంలో భక్తులు దేవుడిని ఏమీ కోరడం లేదు. సంపద కాదు, అధికారము కాదు, గర్వం కాదు. వారు కోరేది ఒక్కటే, నీ శరణు, నీ కాపు, నీ కృప. ఆండాళ్ అమ్మ ఈ పాసురం ద్వారా మనకు చెబుతున్న సత్యం ఏమిటంటే, మన శక్తిపై కాదు, మన విశ్వాసంపైనే భగవంతుని కృప ఆధారపడి ఉంటుంది. జీవితంలో మన బలం పనిచేయని వేళ, మన ప్రయత్నాలు విఫలమైన వేళ ఈ పాసురం మనకు గుర్తుచేస్తుంది. శరణాగతి ఉన్న చోట భయం ఉండదు. శ్రీకృష్ణుడు మన బాధలను తొలగించేవాడు మాత్రమే కాదు, మన మనసును కట్టడి చేసే పరమాత్మ. అందుకే తిరుప్పావై పాసురం 12 భక్తి మార్గంలో ఒక కీలక మలుపు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ our channel friends.